హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. ఈరోజు ముఖ్యంగా మనం పెద్దవాళ్ళు కుర్చీలో కూర్చొని చేయగలిగే కొన్ని సింపుల్ ఎక్సర్సైజ్ చూద్దాం. సో ఈరోజు నా పక్కన ఉంది మా అమ్మగారు. సో నేను మా అమ్మతో ఈరోజు కొన్ని వీడియోస్ మీకు చేసి చూపిస్తాను. మీరు ఈ వీడియోస్ చూసి రోజు అట్లీస్ట్ ఒక 10 minutes అయినా మీరు మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్న వాళ్ళ చేత ఈ ఎక్సర్సైజ్లు చేయించండి. అండ్ మీరు కూడా చేసుకోండి. మీకు చాలా ఫిజికల్గా మెంటల్గా చాలా స్ట్రెస్ రిలీఫ్ ఉంటుంది. అండ్ మీకు బాడీ ఎక్సర్సైజ్ ఎవరైనా లాంగ్ సిట్టింగ్ ప్రాక్టీస్ అంటే డెస్క్టాప్ వర్క్స్, ఇంకా ఏదైనా ఫర్దర్ సిట్టింగ్ ప్రాక్టీస్, లాంగ్ స్టాండింగ్ వర్క్స్, ఎలాంటి వర్క్స్ చేస్తున్నా మీరు ఇలాంటి ప్రాక్టీస్ ఒక 10 minutes చేసుకుంటే మీకు చాలా సింపుల్గా ఈజీగా బాడీ కదలికలు జరిగి మీ హెల్త్ చాలా బాగుంటుంది. సో వితౌట్ ఎనీ డిలే విల్ స్టార్ట్. నడుము ఫ్రీగా వదిలేసేయండి. నడుముని స్ట్రైట్గా ఉంచి గాలి పీల్చుకోండి. ఫస్ట్ గాలి పీల్చుకోండి, గాలి వదులుతూ రైట్, మెడ కుడివైపు తిప్పండి. మళ్ళీ గాలి పీల్చుకోండి, ఇప్పుడు ఎడమ వైపు తిప్పండి. మళ్ళీ గాలి పీల్చుకోండి, కుడివైపు తిప్పండి మెడని. మళ్ళీ గాలి పీల్చుకోండి, ఇప్పుడు మెడని ఎడమ వైపు తిప్పండి. మళ్ళీ గాలి పీల్చుకోండి, ఇప్పుడు మెడని కుడివైపు తిప్పండి. ఒక లాస్ట్ టైం గాలి పీల్చుకోండి, గాలి వదులుతూ ఎడమ వైపు తిరగండి. ఇప్పుడు సెంటర్కి రండి. ఇప్పుడు మీ మెడని ఈ చిన్ భాగం ఉంది కదా, ఆ భాగాన్ని పైకి లేపండి. మీ మెడని పైకి స్ట్రెచ్ చేస్తూ పైకి చూడండి. ఇప్పుడు స్లోగా కిందకి దించండి. మీ గడ్డం మీ చెస్ట్కి అనుకునేలా. ఇప్పుడు మళ్ళీ గాలి పీలుస్తూ పైకి పైకి చూడండి. సో ఇప్పుడు మెడని కిందకి వంచండి, మెడని పైకి వంచండి, కిందకి. సో వీటిని మీరు గాలి తీసుకుంటూ వదులుతూ చేసుకుంటూ ఉండండి. గాలి పీలుస్తూ పైకి, గాలి వదులుతూ కిందకి, గాలి పీలుస్తూ చిన్ అప్, గాలి వదులుతూ చిన్ డౌన్. ఒక లాస్ట్ టైం గాలి పీలుస్తూ చిన్ అప్, గాలి వదులుతూ చిన్ డౌన్. ఇప్పుడు సెంటర్కి వచ్చేయండి, రిలాక్స్. ఒకసారి దీర్ఘ శ్వాస తీసుకోండి, మళ్ళీ వదిలేయండి. ఇప్పుడు 2 చేతులు మెల్లిగా పైకి లేపండి. గాలి తీసుకుంటూ మెల్లిగా పైకి లేపండి. గాలి వదులుతూ కిందకి, గాలి పీలుస్తూ పైకి, గాలి వదిలేస్తూ కిందకి, గాలి తీసుకుంటూ పైకి, మెడని వంచొద్దు, గాలి తీసుకుంటూ పైకి, గాలి వదిలేస్తూ కిందకి. సో ఇప్పుడు సింపుల్ ట్విస్టింగ్ నడుము భాగం కోసం, మన స్పైన్ కోసం, మన వెన్నెముకని తిన్నగా ఉంచి వెన్నెముకకి స్ట్రెచింగ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ ఇలా తిన్నగా ఉండండి. గాలి తీసుకోండి, గాలి వదులుతూ ట్విస్ట్ అవ్వండి. ఓకే, బ్యాక్ టు సెంటర్. ఇన్హేల్, ఎక్సేల్, గాలి వదులుతూ ఇంకో సైడ్. సో ఇది కూడా మనం ఒక 5 to 10 times చేద్దాము. సో స్టార్ట్. 1 twist, 2 twist, 3 twist, go side, 4 twist, 5 twist, 6 twist, 7 తిప్పండి, 8 మళ్ళీ తిప్పండి, 9 తిప్పండి, 10 మళ్ళీ తిప్పండి. రిలాక్స్. ఇప్పుడు రిలాక్స్ అవ్వండి. ఒక దీర్ఘ శ్వాస తీసుకోండి, నెమ్మదిగా గాలి వదలండి. ఓకే, ఇప్పుడు మీ మోకాళ్ళకి స్ట్రెచింగ్ ఎలా చేయాలో చూసుకుందాము. ఇది చాలా సింపుల్ స్ట్రెచ్. చేతులతో కుర్చీని గట్టిగా పట్టుకోండి. సో ఇప్పుడు నడుము తిన్నగా ఉంచి ఫస్ట్ మీ కుడి కాలిని స్ట్రైట్గా పైకి లేపండి. బ్యాక్ స్ట్రైట్గా ఉండాలి, వెనక్కి వంచొద్దు, నడుము స్ట్రైట్గా ఉండండి. ఇప్పుడు కుడి కాలు కిందకి, మళ్ళీ ఎడమ కాలు లేపండి, స్ట్రైట్ డౌన్. కుడి కాలు లేపండి,
డౌన్. ఎడమ కాలు లేపండి, డౌన్. మెల్లిగా తీసుకోండి. ఇప్పుడు మళ్ళీ కుడికాలు, ఒకటి, డౌన్. ఎడమ కాలు డౌన్, కుడికాలు పైకి, డౌన్. ఎడమ కాలు పైకి, డౌన్. కుడికాలు పైకి, డౌన్. ఎడమ కాలు పైకి, డౌన్. కుడికాలు పైకి, డౌన్. ఎడమ కాలు పైకి, డౌన్. ఎలా ఉందమ్మా? నొప్పిగా ఉందా? ఓకే, డౌన్. ఎడమ కాలు పైకి, డౌన్. కుడికాలు పైకి, డౌన్. ఎడమ కాలు పైకి, డౌన్. ఒక లాస్ట్ టైం కుడికాలు పైకి, డౌన్. ఎడమ కాలు పైకి, డౌన్. రిలాక్స్. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఫర్ జాయినింగ్ విత్ మీ. సో ఈ ప్రాక్టీస్ మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను అండ్ రోజు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నాను. If you did not subscribe my channel yet, please subscribe my channel Yoga with Suma and please follow my regular videos and please watch my playlist. You can find many videos there. Okay, keep practicing with me. So ఎలా ఉందమ్మా మీకు? నాకు ఇలా చేస్తే చాలా రిలీఫ్గా ఉంది. మీరు కూడా అందరు చూసి తెచ్చుకోండి దయచేసి. బాడీ చాలా రిలాక్స్గా ఉంది. ఓకే, అందరికీ నమస్తే.